నమస్తే అండి. డొనాల్డ్ ట్రంప్ ప్రపంచంలోకెల్లా అమెరికా రెప్యుటేషన్ని అతి దారుణమైన స్థాయిలో దిగజార్చినటువంటి ఒక నేతగా గుర్తుండిపోతాడు. అన్నీ వంకర మాటలే. ఒకప్పుడు నేను ట్రంప్ గెలవాలని చెప్పేసి కోరుకున్న వాళ్ళు నేను కూడా ఒకటి. 2019 ఎలక్షన్స్ టైంలో, అంటే లాస్ట్ టైం పోటీ చేసినప్పుడు ఓడిపోయినప్పుడు కూడా అర్రే భలే పర్సన్ ఓడిపోయినాడని చెప్పేసి అనుకొని మొన్న ఎలక్షన్స్లో గెలవాలని నేను కోరుకున్నా. కానీ ఇంత దిక్కుమాలిన వ్యక్తి అనేది నాకైతే అర్థం కాదు. ఎందుకంటే వచ్చిన కాడి నుంచి భారత్ మీద ఏడుపులు, భారత్ మీద విష ప్రయత్నాలు. నరేంద్ర మోడీ నా ఫ్రెండ్ అంటాడు, భారత్ మీద ఏడుస్తూ ఉంటాడు. మన ట్యాక్స్ రేట్స్ని పెంచుతూ ఉంటాడు, ఇంపోర్ట్స్ రేట్స్ని పెంచుతూ ఉంటాడు, ఎక్స్పోర్ట్ రేట్స్ని పెంచుతూ ఉంటాడు. సో ఈ విధంగా భారత్ని ఎరకాటం పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇంకా ఇండియాకి పాకిస్తాన్కి యుద్ధం జరుగుతుంటే నేనే తోపుని తురుముని ఆపగలిగే దమ్ము ధైర్యం ఉన్న మగోడిని అని చెప్పేసి చెప్పుకుంటూ ఉంటాడు. కట్ చేస్తే నాలిక మడతేసి నేను కాదు భారత్ పాకిస్తాన్ ఇద్దరు కూడా కలిసి కూర్చొని మాట్లాడుకుని యుద్ధం ఆపుకున్నారని నాలిక మడతేస్తూ ఉంటాడు. ఇప్పుడు వింత ఏంటంటే ట్రంప్ను నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేసినటువంటి పాకిస్తాన్, ఈయన ఒక నోబెల్ పీస్ పర్సన్, వాళ్ళు నామినేట్ చేసేటటువంటి వ్యక్తులు. ఇంతకంటే దరిద్రం ఉంటుందా? ఉగ్రవాదాన్ని పెంచి పోషించేటటువంటి ఒక దేశం అమెరికా అనే దేశ అధ్యక్షుడిని ఒక నోబెల్ శాంతి దూతగా దానికోసం నామినేట్ చేశారంటే దీనికంటే దుర్మార్గం ఉంటుందా? ఇటీవల భారతదేశం పాకిస్తాన్ సంక్షోభ సమయంలో కాల్పుల విరమణ ఒప్పందానికి కృషి చేసి శాంతి నెలకొల్పిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు బొక్కేం కాదు, అది అబద్ధం. ఇండియా ఎవడి మాట లెక్క చేయాల. ఆ రోజు పడకూడని బేస్ల మీద బ్రహ్మోస్ వెళ్ళి పడింది. ఎందుకులే సస్తారని చెప్పేసి వదిలేసి భారత్ కాళ్ళు పట్టుకుంటూ వదిలేసింది. భారత్ మోడీ గారి కాళ్ళు పట్టుకుంటే వచ్చి వదిలేసినటువంటి పరిస్థితి. మధ్యలో డొనాల్డ్ ట్రంప్ దూరి నేనే ఆపానని చెప్పేసి చెప్పుకున్నాడు. సో 2026 నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని తమ ప్రభుత్వం సిఫార్సు చేయాలని చెప్పేసి నిర్ణయించామని పాకిస్తాన్ ప్రభుత్వం తన అధికారిక ఎక్స్ ఖాతాలో షేర్ చేసిందంట. దీనికంటే దుర్మార్గాన్ని ఉంటుందా? దీనికంటే దరిద్రంగా ఉంటుందా? ట్రంప్కు నోబెల్ శాంతి బహుమతి ఏం చేసినాడు? వాళ్ళ దేశంలో ప్రజలు ఎప్పుడు కూడా రోడ్లు ఎక్కుతున్నారు. ఇతర దేశాల్లో వచ్చినటువంటి స్టూడెంట్స్ని అతి అమానవీయంగా గొలుసులు చైన్లు కట్టించి వాళ్ళని నడి రోడ్డు మీద పడుకోబెట్టించి విమానాలు ఎక్కించి కాళ్ళతో అంతా పంపిస్తున్నటువంటి పరిస్థితి. ఆ ట్యాక్స్ రేట్స్ కారణంగా చైనాతో వాణిజ్య యుద్ధం స్టార్ట్ చేసినాడు. ఆల్మోస్ట్ యుఎస్ అతి దారుణంగా పడినటువంటి పరిస్థితి. ఆ స్టాక్ మార్కెట్ అయితే కుప్ప కూలినటువంటి పరిస్థితి. ఇంత దిక్కుమాలిన పంచాయతీలు చేసినాడు. ప్రపంచంలో అన్ని దేశాల మీద ఏదో ఒక రకమైన ఆంక్షలు పెడుతున్నాడు. ప్రపంచ దేశాలు ఎదుగుదలని కాంక్షించకపోగా వాళ్ళ దేశం ఎదుగుదలని అడ్డుకుంటున్నాడు. ఇలాంటి దిక్కుమాలిన వ్యక్తికి ఒక నోబెల్ శాంతి బహుమతి పాకిస్తాన్ ప్రతిపాదించిందంటే తీసుకునేవాడికైనా సిగ్గుండాలి, ఇచ్చేవాడికైనా సిగ్గుండాలి. సో అక్కడ ఇద్దరికీ లేదు కాబట్టి చూసి నవ్వుకోవడం మనలాంటి